భారతదేశం విభిన్న సంస్కృతుల జాతుల సమాహారం. ఇక్కడి ప్రజలు పరస్పరం సద్భావనతో మెలుగుతూ ఒకరి ఆచారాలను మరొకరు గౌరవించుకుంటూ సహజీవనం చేస్తూ ఉంటారు. అలా వెలిసిన దివ్య పుణ్యక్షేత్రమే శ్రీ హజరత్ సయ్యద్ సాదుల్లా హుస్సేన్ బాబా దర్గా. వేల వేల వందనాలు, కోటి కోటి దండాలు, నూటొక్క ముడుపులు, కోటొక్క మొక్కులు, తీరొక్క పూజలు బాబా షాదుల్లా నీకయ్యో. మా వేల వేల వందనాలు, కోటి కోటి దండాలు, నూటొక్క ముడుపులు, కోటొక్క మొక్కులు, తీరొక్క పూజలు బాబా షాదుల్లా. కుల మతాలకు అతీతంగా సర్వ ప్రజలు దర్శించి బాబా ఆశీస్సులు అనుగ్రహాన్ని పొందుతారు. ఈ సుప్రసిద్ధ హజరత్ సయ్యద్ సదుల్లా హుస్సేన్ బాబా దర్గా నిజామాబాద్ జిల్లాలో ఘోర అరణ్యంలో వన మృంగాల మధ్య కొలువై ఉంది. స్థానికులు ఈ క్షేత్రాన్ని బడా పహాడ్గా వ్యవహరిస్తారు. ఈ క్షేత్రం నిజామాబాద్ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో కొలువై ఉంది. సర్వమతాలు బోధించేది పరమత సహనం ఒక్కటే కాదు, సర్వమతాలు ఒక్కటే అని. భక్తుల బాధలు తీర్చే బంధు, భక్తుల బాధలు తీర్చే బంధు, పెద్ద గుట్టలో పెద్ద గుట్టలో పెద్ద దేవుడు. భక్తులు ఆ ప్రక్కనే ఉన్న మసీదులో నమాజు చేసుకుని బాబావారి దర్శనానికి బయలుదేరతారు. పూమాలలు, చద్దర్లు తీసుకుని బాబావారి సమాధి మందిరాన్ని చేరతారు. ముడుపులు కట్టిన భక్తులు బాబావారి సమాధి వెనుక తమ తలనీలాలను సమర్పించి అటు పిమ్మట బాబావారిని దర్శిస్తారు. తమ వెంట తెచ్చిన మిఠాయిని, పూలమాలలను, చద్దర్లను సమర్పించి ప్రార్థనలు చేసి బాబావారి ఆశీస్సులు పొందుతారు. బాబావారి సమాధితో పాటు ఆయన చెంత కొలువై ఉన్న గొల్లబామ్మ, కుక్క, గుర్రం సమాధులకు కూడా నమస్కరించి ఆశీర్వాదం పొందుతారు. పెద్ద గుట్ట పైన ఉన్న మా బాబా సాదుల్లా, పేరు గల్ల దేవుడవయ్యా మా బాబా సాదుల్లా. కొలువైన స్వామి, భక్తుల బాధలు తీర్చేటి స్వామి, నమ్ముకున్న మా దేవుడు నీవయ్య షాదుల్లా. షాదుల్లా మా బాబా షాదుల్లా, 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 షాదుల్లా మా బాబా షాదుల్లా. పక్కన చెట్టు పచ్చని చెట్టల్ల కొలువుదిరి ఉంటివా షాదుల్లా, కొలువుదిరి ఉంటివా షాదుల్లా. గుట్ట గుట్టల్లోనో పెద్ద గుట్టల్లోన దయగల్ల దేవుడవే షాదుల్లా, దయగల్ల దేవుడవే షాదుల్లా. మా బాబా షాదుల్లా మా పైన దయ ఉంచు షాదుల్లా, మా బాబా షాదుల్లా మా పైన దయ ఉంచు షాదుల్లా. పచ్చని చెట్టు పచ్చని చెట్టల్ల కొలువుదిరి ఉంటివా షాదుల్లా, కొలువుదిరి ఉంటివా షాదుల్లా. గుట్ట గుట్టల్లోనో పెద్ద గుట్టల్లోన దయగల్ల దేవుడవే షాదుల్లా, దయగల్ల దేవుడవే షాదుల్లా. మా బాబా షాదుల్లా మా పైన దయ ఉంచు షాదుల్లా, మా బాబా షాదుల్లా మా పైన దయ ఉంచు షాదుల్లా. బాబా పేరు పేరున నీకు నామాలు చెప్పారు, పాపాల నలుగురంట షాదుల్లా, పాపాల నలుగురంట షాదుల్లా, పాపాల నలుగురంట. పేదవారినేమో ప్రేమతో చూసేటి మనసున్న మారాదువే షాదుల్లా, మనసున్న మారాదువే షాదుల్లా, మనసున్న మారాదువే. మైమగల్ల స్వామిని షాదుల్లా మా తోడు నీ ఉండుమా, మైమగల్ల దయతోటి మమ్మ చూడుమా. పచ్చని చెట్టు పచ్చని చెట్టల్ల కొలువుదిరి ఉంటివా షాదుల్లా,
షాదుల్లా మా పైన దయవుంచు షాదుల్లా మా బాబా షాదుల్లా మా పైన దయవుంచు షాదుల్లా దస్సి గప్పి పచ్చ జెండా కట్టే కష్టాలు కలుగునంట షాదుల్లా కష్టాలు కలుగునంట షాదుల్లా కష్టాలు కలుగునంట దాన ధర్మాలు చేసేటి వారికి సిరిలిచ్చే తండ్రి వంట షాదుల్లా సిరిలిచ్చే తండ్రి వంట షాదుల్లా సిరిలిచ్చే తండ్రి వంట నిండుగా నీ దర్గను షాదుల్లా కన్నులారా చూసిని నిండుగా నీ దర్గను షాదుల్లా కన్నులారా చూసిని పక్క పక్కన చెట్లు పచ్చని చెట్ల కొల్లు తీరి ఉంటివా షాదుల్లా కొల్లు తీరి ఉంటివా షాదుల్లా మా బాబా షాదుల్లా మా పైన దైవం. అల్లా దూత స్వయంగా పరమతాన్ని గౌరవించి మానవులంతా ఒక్కటే అని చాటి చెప్పిన వారు ఆయన భక్తులలో ప్రథమ భక్తురాలు హిందూ మతానికి చెందిన గొల్లబామ. ఆ పరమ భక్తురాలు బాబాగారికి నిత్యం స్వచ్ఛమైన పాలను సమర్పించి పూజించుకునేదట. బాబావారి అపర కృపకి పాత్రురాలు అయిన ఆ గొల్లబామ బాబావారి అడుగుజాడల్లోనే నడుస్తూ వారి చెంతనే ఆ పరమభక్తురాలు సమాధి చెందారు. ఇదిగో బాబావారి పెంపుడు జంతువులు అయిన గుర్రం, కుక్క సమాధులు. ఆయనతో గంధం పెంచుకొని ఆయన కృపకి పాత్రులు అయిన ఆ మూగజీవాలు కూడా ఆ బాబావారి ప్రక్కనే సమాధులు భక్తుల నుంచి పూజలు అందుకుంటున్నారు. బాబావారి చరిత్ర యుద్ధమిదంగా తెలియకపోయినా వారు మాత్రం మహిమాన్వితులని, వారు సజీవ సమాధి చెందారని, వారు ఆ సమాధి నుంచి భక్తుల మొర ఆలకించి వారి కష్ట నష్టాలను తీరుస్తూ ఉంటారని ఈ దర్గా నిర్వాహకులు తెలియజేస్తున్నారు. బాబావారిని దేహి అని చేతులు జోడించి ప్రార్థించిన వారిని ఎన్నడూ నిరాశపరచలేదు. ఆయన సర్వంతర్యామి. ఈ క్షేత్రంలోని మొల్లాలు యంత్రాలను బాబావారి సమక్షంలో సిద్ధం చేసి ఇస్తూ ఉంటారు. ఈ యంత్రాలను తాయెత్తులో పెట్టి ధరిస్తే వారికి పూత ప్రేత పిశాచాల నుంచి రక్షణ కలగడమే కాక వారి సర్వ అభిష్టాలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. సిద్ధంగా స్వీకరిస్తారు. ఆ ప్రక్కనే ఉన్న మరో పక్క దొరువులో ప్రక్షాళన చేసుకొని బాబావారు నమాజ్ చేసిన చోటనే భక్తులు కూడా నమాజ్ చేస్తూ నేడు మనకి దర్శనమిస్తారు. ముత్తలు మల్లెల దండలు పిల్ల పాపలను పాడి పంటలను పాప కర్మములు బాపే తండ్రి గండాలిన్ని ఉన్నా గాని ఉంచేదట. బాబావారు నమాజు చేసినంతసేపు ఈ కొండ నెరలో బాబావారికి కాపలాగా విశ్రమించేదట. బాబావారు సమాధి చెందిన తర్వాత ఆ వ్యాఘ్రం కూడా ఈ గిరిశిఖరం పైనే సమాధి చెందినదట. ఇదిగో ఇదే ఆ వ్యాఘ్రం యొక్క సమాధి. బాబా షాదుల్లా మేలుకోవయ్యా, లక్షల కొలది భక్తులు వచ్చి నీకై నిలిచారు.